తెలంగాణకు, ఏపీకి ఉన్న అతిపెద్ద వ్యత్యాసం హైదరాబాద్. ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయడం అంత తేలికైన విషయం కాదు. హైదరాబాద్‌లో అరగంట తిరిగితే ఏపీకి, తెలంగాణకి మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్న హైదరాబాద్‌కు ఇప్పటివరకు రాని కొన్ని దిగ్గజ సంస్థలు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. బెంగుళూరుతో పోలిస్తే మౌలిక సదుపాయాల విషయంలో తెలంగాణ పాలకులు ప్రదర్శిస్తున్న ముందుచూపు భాగ్యనగర్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతకంతకు పెంచుతున్నాయి. దీనికి తోడు ఇక్కడ ప్రజలు, వాతావరణ పరిస్థితులు అన్ని సానుకూలంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రానుంది. ఈ నెల 12న నెట్‌ఫ్లిక్స్ కార్యాలయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే దేశంలోని నెట్‌ఫ్లిక్స్ అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాజా విస్తరణను సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉన్న సదరు సంస్థ తన రెండో కార్యాలయానికి కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. తాజా విస్తరణలో హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగం మరింత బలోపేతం కానుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత వీఎఫ్ఎక్స్ సంస్థలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ సేవల్ని అందిస్తున్న ఘనత హైదరాబాద్ సొంతం. వార్నర్ బ్రదర్స్, డిస్నీ, స్కైలైన్ వీఎఫ్ఎక్స్, మటెల్, బర్న్ స్మార్ట్ వీఎఫ్ఎక్స్, ఉబిస్టాప్ లాంటి సంస్థలు ఉన్నాయి. గతంలో హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ హైదరాబాద్‌లోని అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఎంఎన్ఎం క్యాబ్ ల్యాబ్ ఈ కోవకి చెందిందే. తాజా పరిణామాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. బలమైన కంపెనీలు రావటం ఒక మహానగరానికి ఎంతో ముఖ్యమో, అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ లాంటి పాపులర్ సంస్థలు అడుగుపెట్టడం ద్వారా హైదరాబాద్ మహానగరం ఇమేజ్ మరింత పెరుగుతుందని చెప్పాలి.